ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కేవలం యుద్ధ భూమికే పరిమితం కాకుండా దీని ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై మరియు పర్యావరణంపై తీవ్రంగా పడుతోంది. పలు దేశాల్లో ఇప్పటికే ఇంధన కొరత ఏర్పడగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలగడంతో అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పెట్రోల్ ధరలను ఏకంగా 20% పెంచింది. ఇంధనాన్ని అత్యంత పొదుపుగా వాడుకోవాలని ఆ దేశ ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం ఇలాగే కొనసాగితే దేశంలో ద్రవ్యోల్బణం ఊహించని రీతిలో పెరుగుతోందని బ్రిటన్ ఆర్థిక మంత్రి హెచ్చరించారు. ఇటీవల జరిగిన G7 ఆర్థిక మంత్రుల సదస్సులో యుద్ధం వల్ల కలిగే నష్టాలపై చర్చించారు. ఈ యుద్ధం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు భారీగా నష్టపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కేవలం ప్రాణ నష్టమే కాకుండా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి కారణమవుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఆయిల్ డిపోలు, డీసాలినేషన్ ప్లాంట్లపై జరుగుతున్న దాడుల వల్ల మంచినీటి వనరులు కలుషితమవుతున్నాయి. గాలిలో విషవాయువులు చేరి వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఇరాన్లోని ఆయిల్ డిపోలపై దాడుల ప్రభావం పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. అక్కడి ఆహారం, గాలి, నీరు ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యుద్ధం వల్ల గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడే పర్యావరణ పరిణామాలు రాబోయే తరాలపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకుని శాంతిని నెలకొల్పకపోతే ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.